హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొడాలి నాని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అమెరికా పారిపోవడానికి ఈ ప్రయత్నాల? కొడాలి నానికి సీరియస్ గా ఉంది అన్నది డ్రామానా, నిజమేనా? అసలు ఏం జరిగింది, కొడాలి నాని ఎపిసోడ్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం స్పష్టంగా తెలుసుకుందాం. నారా లోకేష్ కి కొడాలి నాని గారు భయపడ్డారా? అలాగే వల్లభనేని పరిస్థితి చూసి కొడాలి నాని ఈ డ్రామాలు ఆడుతున్నారా? ఈ వీడియో చూసి మొత్తాన్ని అయితే మీరు తెలుసుకోండి. అయితే కొడాలి నాని కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ లో చేరింది మన అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ చేరిన తర్వాత అక్కడ హాస్పిటల్లో కూడా కొడాలి నానికి చికిత్స అందించలేము అని చెప్పడంతో కరెక్ట్గా ముంబైకి తరలించి అక్కడ హార్ట్ సర్జరీ చేయించుకునే అయితే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే, మనం చూస్తే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. తర్వాత కొడాలి నాని అనారోగ్యం పాలై హాస్పిటల్ చేరారు. ఈ రెండింటిని మనం మ్యాచ్ చేసుకుంటే, ఏదైతే కొడాలి నాని వల్లభనేని అరెస్ట్ అయిన తర్వాత జగన్తో పాటు వెళ్ళి పరామర్శించాడో, వెంటనే తనకి ఆరోగ్యం బాగలేదంటూ హైదరాబాద్ వెళ్తుంది. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, కొడాలికి భయపడ్డాడా? వల్లభనేని వంశీ పరిస్థితి జైల్లో చూసిన తర్వాత నాకు జైలు పడుతుంది అని ఆలోచించుకొని కొడాలి నాని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే రాజకీయాలు మానేయడానికి అయితే కొడాలి నాని నిర్ణయం తీసుకున్నట్టు, జగన్ కి గుడ్ బై చెప్పినట్టు వైసీపీలో అదే చివరి క్షణంగా అతను భావిస్తున్నట్టయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఈ కేసులకి మనం వల్లభనేని వంశీ పరిస్థితి అయితే చూస్తున్నాం. అతను జైలు జీవితం ఎంతైనా ముగియటం లేదు. ఎన్ని బెయిల్ తెచ్చుకున్నా మరో కేసు పడడంతో జైల్లోనే ఉండాల్సి వస్తుంది. కొడాలి నానికి కూడా ఇదే డ్యూటీ పెడతాదనే ఉద్దేశంతోనే ఇప్పుడు అమెరికా పారిపోవడానికి ఆరోగ్యం బాగాలేదంటూ డ్రామా మొదలు పెట్టారని అయితే కొంతమంది వాదిస్తున్నారు. అయితే ఇది నిజమా కాదా అని తెలియాలంటే కొడాలి నాని పరిస్థితి ఏంటి, కొడాలి నాని తీసుకున్న చికిత్స ఏంటి, రిపోర్ట్స్ అన్ని బయట పెడితేనే వాస్తవాలు తెలుస్తాయి. లేదంటే కొడాలి నాని భయపడే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారని అయితే మనం భావించవచ్చు. కొడాలి నాని రిపోర్ట్లు బయట పెట్టి నాకు నిజంగానే బాగలేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడా, లేదా నేను డ్రామాలు ఆడుతున్నాను, నారా లోకేష్ కి భయపడి అమెరికా పారిపోతున్నానని అయితే జవాబిచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ రిపోర్ట్స్ కనుక సోషల్ మీడియా వేదికగా షేర్ చేయకపోతే మనం అయితే వేచి చూద్దాం. కొడాలి నాని రిపోర్ట్స్ షేర్ చేస్తారా, లేదంటే నారా లోకేష్ కి భయపడ్డాను అని ఒప్పుకుంటారా అనేది అయితే వేచి చూద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ, బై బై.